7th class, exercise 2.1, first problem. Which of the following drawing A to D? A to Dలో కొన్ని డ్రాయింగ్స్ ఇచ్చారు, దాన్ని కొన్ని 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, దానికి మ్యాచ్ చేయాలా. ఫస్ట్ డ్రాయింగ్ దగ్గర అయిపోదాము. ఫస్ట్ డ్రాయింగ్లో చూడండి, ఫ్రాక్షన్స్ మీకు రాసేకి తెలుసు అని అనుకుంటున్నాను. ఫ్రాక్షన్స్ ఎలా రాస్తారు? షేడెడ్ పార్ట్ బై టోటల్ పార్ట్స్ రాస్తారు కదా. షేడెడ్ పార్ట్ ఎంత ఈ ఫిగర్లో? 2 షేడెడ్ పార్ట్, టోటల్ వచ్చి 3. షేడెడ్ పార్ట్ని వచ్చి న్యూమరేటర్లో రాయాలా, టోటల్ పార్ట్స్ని వచ్చి డినామినేటర్లో రాయాలి. అప్పుడు ఏమొస్తుంది? 2/3. చూడండి, షేడెడ్ పార్ట్ 2, టోటల్ పార్ట్స్ వచ్చి 3 ఉంది. సో ఇది రాయాలి. సో ఈ ప్రాబ్లం కూడా అంతే కదా. ఈ ఫిగర్ కూడా 2/3, ఇది కూడా 2/3. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలరా అంటే చూడండి, ఎన్ని 2/3లు ఉంది? 3 × 2/3, 2/3లు ఉంది. అంటే ఏం రాయాలా? 3 × 2/3. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది 1/2, షేడెడ్ 1, టోటల్ 2. ఇది కూడా అంతే కదా, షేడెడ్ 1, టోటల్ 2. ఎన్ని హాఫ్లు ఉన్నాయి అంటే 2 హాఫ్లు ఉంది. అంటే ఏమని అర్థము? 2 × 1/2 అని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఏముంది చూడండి, టోటల్ పార్ట్స్ ఎన్ని? 4, 1 2 3 4. షేడెడ్ ఎన్ని? 1. సో ఏం రాయాలా? 1/4. దీన్ని ఏం రాయాలా? 1/4. దీన్ని 1 కదా షేడెడ్, టోటల్ పార్ట్స్ వచ్చి 4. అప్పుడు ఏమవుతుంది? ఎన్ని 1/4లు ఉందిమా? 3 1/4లు ఉంది. అంటే ఏం రాయాలా? 3 × 1/4 అని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లం చూడు, ఇక్కడ ఎన్ని పార్ట్స్ షేడెడ్ చేసినారు? 1 పార్ట్. టోటల్ పార్ట్స్ ఎన్ని? 1 2 3 4 5. ఇక్కడ 1 షేడెడ్, టోటల్ పార్ట్స్ వచ్చి 5. అప్పుడు ఏం రాస్తాము? ఇప్పుడు చూడండి, దేన్ని మ్యాచ్ చేయొచ్చు. సో 2 × 1/5 ఎక్కడొచ్చింది? ఇక్కడ డీలో వచ్చింది. 2 × 1/5. సో ఇది డి అవుతుంది. 2 × 1/2 ఏమొచ్చింది? ఇక్కడ వచ్చింది, బీలో వచ్చింది. చూడండి, 2 × 1/2 బి. 3 × 2/3 ఏ కదా. 3 × 1/4 సి. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సమ్ పిక్చర్స్ A to C ఆర్ గివెన్ బిలో. టెల్ విచ్ ఆఫ్ దెమ్ షో. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చేశారు. ఇక్కడ దీన్ని మ్యాచ్ చేయాలి. దేనికి ఏది సరిపోతుందో చూద్దాం. ఫస్ట్ ఏ చూడండి, సేమ్ ఇంతకుముందు వేసినలాగే చేద్దాము. షేడెడ్ పార్ట్ వచ్చి 1, టోటల్ పార్ట్స్ వచ్చి 3. ఇక్కడ కూడా చూడండి, షేడెడ్ పార్ట్ 1, టోటల్ పార్ట్ వచ్చి 3. ఇక్కడ చూడండి, షేడెడ్ పార్ట్ వచ్చి 2, టోటల్ పార్ట్ వచ్చి 3. సో ఇక్కడ దీని అర్థం ఏమిటంటే 1/3 × 1/3 ఏమొస్తుంది? 2 × 1/3 కదా. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది ఇంటూ ఇది. అంటే ఏమని అర్థము? 2 × 1/3. సో ఇది దేనికి సమానము? 2/3కి సమానం అని అర్థం. 2 × 1/3 = 2/3కి ఈక్వల్ అవుతుంది. చూడండి ఎట్లా. ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 తీసుకోవచ్చు. న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాము, డినామినేటర్తో మల్టిప్లై చేస్తే 2/3కి ఈక్వల్ అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అయింది? 2కి. దీని ఆన్సర్ వచ్చి 2. నెక్స్ట్ B1 చూడండి, ఇక్కడ ఎంత షేడెడ్ పార్ట్? 1 2 3, టోటల్ పార్ట్స్ 4. సో ఏమవుతుంది? 3/4. ఇక్కడ 3/4, ఇక్కడ 3/4. అంటే ఎన్ని 3/4లు? 3 × 3/4. అవునా. ఇది దేనికి సమానమో చూస్తాం. ఇక్కడ చూడండి, 4/4, ఇక్కడ 4/4, ఇక్కడ వచ్చి ఏమవుతుంది? 1/4. 1 కదా షేడెడ్. ఇక్కడ 4/4, ఇక్కడ 4/4, ఇక్కడ 1/4. 4/4 అంటే ఎంతకు సమానము? 1కి ఈక్వలే కదా. 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 పార్ట్ 1 ఈక్వల్. అంటే ఎంత? 2 పూర్తి పార్ట్స్ ప్లస్ 1/4 అని అర్థం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వేరే, ఇక్కడ వేరే. ఇక్కడ 2 కంప్లీటెడ్ పార్ట్స్ అని అర్థం. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయింది 2. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తారనమాట. ఇట్లా కంప్లీటెడ్ పార్ట్స్ వేసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తుంది. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. అర్థమవుతుందా? 3 × 3/4. దీన్ని 3/4 రాయకూడదు. ఇది కంప్లీటెడ్ పార్ట్స్ కాదు. ఇక్కడ వచ్చి కంప్లీటెడ్ పార్ట్స్, 2 కంప్లీటెడ్ పార్ట్స్, దాంతోపాటు 1/4 ఉందని అర్థము. సో ఇక్కడ ఏమని అర్థము? 3/4, 2 కంప్లీటెడ్ పార్ట్స్, ఒక రిమైనింగ్ 1/4తో ఈక్వల్. అంటే ఇది దేంతో సమానం అవుతుంది చూడండి మూడిట్లో? థర్డ్ వన్కి. మీరు ఇక్కడ గమనించాలి, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. ఇది ఇంటూ, ఇది కంప్లీటెడ్ పార్ట్స్ కాదు. 3/4 భాగాలు ఉన్నాయని అర్థం. అంటే 3/4 పార్ట్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా. ఇది అలా కాదు, 2 పార్ట్స్ కంప్లీటెడ్, 1/4 ఉందని అర్థం. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. షేడెడ్ పార్ట్ ఎంత? 1. టోటల్ పార్ట్స్ ఎంత? 5 పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అంతే,
1/5. ఇక్కడ అంతే 1/5. అంటే దీని అర్థం ఏమి? 3 × 1/5 అని అర్థం. అంటే 3 1/5లు ఉన్నాయి అని అర్థం. సో 3 × 1/5. ఇక్కడ చూడండి ఇది ఎంత వస్తుంది? 3 షేడెడ్, టోటల్ పార్ట్స్ వచ్చి 5. 3/5 దేనికి మ్యాచ్ అవుతుందో చూడండి, 1కి మ్యాచ్ అవుతుంది. మల్టిప్లై అండ్ రెడ్యూస్ టు లోయెస్ట్ ఫామ్ అండ్ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మల్టిప్లై చేసి దీన్ని లోయెస్ట్ ఫామ్లోకి రాయాలి. దాని తర్వాత వచ్చి దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మార్చాలి. ఎలా మార్చాలో చూద్దాం. 7 × 3/5 కదా. సో ఇక్కడ ఏం చెప్పానంటే, ఇక్కడ 7 × 3/5 కదా. దీన్ని ఎలా మారుస్తారు చూడండి. ఇక్కడ ఏం లేదు, మనం అనుకోవాల్సింది ఏమిటంటే ఇక్కడ 7 అంటే ఇక్కడ 7/1 అని అర్థం. ఇది కూడా ఒక ఫ్రాక్షన్ అని అర్థం, సరేనా. 7 అంటే 7/1 అంటే డినామినేటర్లో 1 ఉందని అనుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో ఎలా చేద్దామో చూద్దాం. సో 7/1 × 3/5 ఎలా చేస్తారు? 7 × 3 = 21, 1 × 5 = 5. దీన్ని ఏం చేస్తారంటే డివిజన్ చేయండి. 5తో 21 చేయండి. 5 హౌ మెనీ టైమ్స్ 21 వస్తుంది? నియర్ బై 4 టైమ్స్ 20. రిమైండర్ ఎంత? 1. సో ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తారంటే టోటల్ కంప్లీటెడ్ పార్ట్స్ ఎన్ని? 4. 5 × 4 = 20 కదా. సో ఈ కంప్లీటెడ్ పార్ట్స్ని ఇక్కడ వేయాలి. అర్థమవుతుందా? రిమైండర్ ఎంత ఉందో దాన్ని న్యూమరేటర్లో వేయాలి. దేంతో అయితే మనం డివిజన్ చేస్తున్నామో దాన్ని డినామినేటర్లో వేయాలి. దీన్ని వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఇది వచ్చి 4 × 1/5 కాదు, 4 1/5, సరేనా. దీనికి డిఫరెన్స్ ఉంది. 7 × 3/5 వేరే, 4 1/5 వేరే. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, సరేనా. ఇది వచ్చి మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు, 2 ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తాను. ఇక్కడ బై 1 లేదు మేడం, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో లేదు అంటే అన్నీ ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నట్లే. డినామినేటర్లో బై 1 వేసుకోవచ్చు. బై 1 వేసినా దాని వాల్యూ మారదు, ఓకేనా. సేమ్ ఇలాగే 4 × 1/3. ఇందాకేం చెప్పాను? ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే బై 1 అని అనుకోండి అని చెప్పినాను. సో ఇక్కడ ఏమవుతుందిరా అంటే న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 1/3 = 4 1s are 4, 1 3s are 3, 4/3 వస్తుంది. దీన్ని ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలంటే డివిజన్ చేయాలి. 3 1s are 3, రిమైండర్ వచ్చి 1. ఏం చెప్పినాను? ఫస్ట్ కంప్లీటెడ్ 3 1s are 3 అంటే టోటల్ పార్ట్స్ అనమాట. 1 టైం పోయింది కదా, అంటే టోటల్ కంప్లీట్ అయిపోయింది 1. రిమైండర్లో ఏముందో దాన్ని న్యూమరేటర్లో వేయాలా, దేంతో డివిజన్ చేసినామో దాన్ని డినామినేటర్లో వేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 2 × 6/7. ఇది కూడా సేమ్. ఇక్కడ ఏం లేదు అంటే డినామినేటర్గా మనం 1 తీసుకోవాలి. సో 2/1 × 6/7 ఏమవుతుంది? 6 2s are 12, 1 7s are 7. డివిజన్ చేయాలి. 7తో ఎన్నిసార్లు పోతుంది? 7 1s are 7, పోతే ఎంత? 5. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఫస్ట్ హౌ మెనీ టైమ్స్, టోటల్ హౌ మెనీ టైమ్స్? 1 అది ఇక్కడ వేయాలా. రిమైండర్ వచ్చి న్యూమరేటర్లో వేయాలా, దేంతో అయితే డివిజన్ చేసినామో దాన్ని డినామినేటర్లో వేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 5 × 2/9. ఏం చెప్పాను? ఇక్కడ డినామినేటర్లో 1 తీసుకోండి. అప్పుడు ఏం? న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 5 2s are 10, 1 9s are 9. డివిజన్ చేస్తే 9 1s are 9, రిమైండర్ వచ్చి 1. ఫస్ట్ ఇక్కడ ఏం వేయాలా? కంప్లీటెడ్ ఎన్నిసార్లు పోయింది? 1 టైం. రిమైండర్ 1, దేంతో డివిజన్ చేసినాం? 9. నెక్స్ట్ ప్రాబ్లం 2/3 × 4. ఇక్కడ ఏం తీసుకోవాలా? 2/3 × 4. ఇక్కడ కూడా అంతే, 4/1. అప్పుడు ఏమవుతుంది? 2 4s are 8, 3 1s are 3. 3తో డివిజన్ చేస్తే 3 2s are 6, రిమైండర్ 2. ఇక్కడ టోటల్ కంప్లీటెడ్ ఎన్ని? 2 టైమ్స్. సో రిమైండర్ ఎంత? 2. దేంతో డివిజన్ చేసినాము దాన్ని డినామినేటర్గా వేయండి. నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. 5/2 × 6/1 వేసుకుందాం. 5 6s are 2 1s are 2. దేంతో? 2 1s are 2, రిమైండర్ వచ్చి 1 0, 2 5s are 10. ఇక్కడ చూడండి ఏం మిగలలేదు. అట్లంటే ఏమని అర్థము? 15తో పోతుందన్నమాట. ఇక్కడ రిమైండర్ వచ్చి 0 వచ్చింది. రాస్తే రాయొచ్చు. ఏమొస్తుంది? 15 0/2 వస్తుంది. ఇక్కడ మనము మల్టిప్లై చేయకూడదు. 2 15s are 30, 30 + 0 ఏమవుతుంది? 30నే. 30/2 15 అవుతుంది. మళ్ళీ ఇదే వస్తుంది. సో మనం ఇక్కడ రాయాల్సిన పని లేదు.
కాబట్టి మనం ఏం రాస్తాం, జస్ట్ 15 అని రాస్తాం. 15తో పోతుంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం 11 into 4/7 అంటే 11/1 అంటే 11 4s are 44, 1 7s are 7. సో 7తో డివిజన్ చేస్తాం. 7 6s are 42, రిమైండర్ వచ్చి 2. అప్పుడు ఏం రాస్తాము, ఇక్కడ ఎన్నిసార్లు కంప్లీట్ అయింది, 6 times వచ్చింది కదా, ఆ 6 times రాయి. రిమైండర్ వచ్చి న్యూమరేటర్లో రాయి. దేంతో డివిజన్ చేసినాం, దాన్ని డినామినేటర్లో రాయి. ఇక్కడ చూడు అదేలాగా 20 into 4/5 by 1 వేసుకోండి. మీకు ఈజీగా ఉండడానికి by 1 వేసాను. ఇక్కడ ఇంటూ ఉంది అంటే న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలా. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇలా ఇది వస్తుంది. ఇక్కడ వచ్చి మనం ఇంటూ పెట్టకూడదు, ఇక్కడ ప్లస్ అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ చూడండి 24s are 80/5. ఇది డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది కదా, కానీ చేద్దాం ఇక్కడ డివిజన్లో. చెప్పండి. 5 1s are 5, 3 0ని మనం దించుకుందాము. అప్పుడు ఏమవుతుంది, 5 6s are 30. సో మనం డైరెక్ట్గా 16 వేయచ్చు. ఇక్కడ చూడండి 13 into 1/3 అంటే ఇక్కడ by 1 ఉన్నట్టు. 13 1s are 13, 1 3s are 3. 3తో డివిజన్ చేద్దాం. 13 how many times? ఎస్ 3 4s are 12. పోతే ఎంత, రిమైండర్. ఇక్కడ చెప్పండి ఎంత వస్తుందో. ఎస్ 4 1/3. చూడండి రిమైండర్లో 1 దేంతో డివిజన్ చేసినాము దాన్ని ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం 15 into 3/5 అంటే ఇక్కడ 1 పెట్టుకోండి. 15 3s are 45/5. ఇది కూడా డైరెక్ట్గా పోతుంది, కానీ మీకు అర్థం కావడం కోసం పక్కన వేస్తాం. ఎన్నిసార్లు పోతుంది చెప్పండి. ఎస్ 5 9s are 45 అంటే ఎంత, 9 times. షేడ్ 1/2 of the circle in box A, 2/3 of the triangles in box B, 3/5 of the squares in box C. చేద్దాం. ఎలా చేద్దాం, ఇది వచ్చి A, ఇది B, ఇది C. సో ఫస్ట్ వన్ ఏం చెప్పారు, హాఫ్ 1/2 ఆఫ్ సర్కిల్ ఇన్ బాక్స్ 1/2. సరే అది ఎంత వస్తుంది అని మనకు తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఏ బాక్స్లో ఇచ్చిన టోటల్ పార్ట్స్ ఎన్నో చూద్దాం. 1 2 3 అంటే టోటల్ సర్కిల్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12లో వచ్చి హాఫ్, 12లో హాఫ్. ఇది చూడండి న్యూమరేటర్ని డినామినేటర్తో క్యాన్సిల్ పోతుంది కాబట్టి చేద్దాము. అప్పుడు ఏమొస్తుంది, 2 1s are 2 6s are 6 1s are 6 అంటే 1/2. 12లో హాఫ్ 1/2 అంటే ఎంత, 6. సో 6 సర్కిల్కి మనం షేడ్ చేయాలన్నమాట. ఎన్ని సర్కిల్కి షేడ్ చేయాలా, 6 చూడండి మనం చేసాము, 6 సర్కిల్స్కి షేడ్ చేసాం. నెక్స్ట్ బి ప్రాబ్లం చూద్దాం. 2/3 ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఎన్ని ఉందో చూడండి, దాంట్లో 2/3 పార్ట్ ఎంతో కనుక్కొని దాన్ని సర్కిల్ చేస్తే సరిపోతుంది. సో టోటల్ పార్ట్స్ ఎన్ని చూడండి, ఎన్ని ఉన్నాయి, 3 3 3 మొత్తం ఎంత, 9 అవుతుంది. సో 9 ఇంటూ దేంట్లో మొత్తం టోటల్ 9లో ఎన్ని పార్ట్స్, 2/3 పార్ట్. సో 3 1s are న్యూమరేటర్, ఇది డినామినేటర్. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను 9 మీన్స్ 9/1 అని అర్థం. ఓకేనా. సో ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. డినామినేటర్ని న్యూమరేటర్తో డివిజన్ చేయొచ్చు. 3 1s are 3 3s are. ఇప్పుడు ఈ రెండు న్యూమరేటర్ కాబట్టి దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు. 3 2s are 6. సో 9 పార్ట్స్లో 2/3 పార్ట్ అంటే 6 ట్రయాంగిల్స్ని మనం షేడ్ చేయాలి. చేసాం చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ 3/5 ఆఫ్ ద స్క్వేర్స్. ఈ మొత్తం దాంట్లో 3/5ని మనం షేర్ చేయాలి. ఎలా చేద్దామో చూద్దాం. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15లో 3/5 ఇంతకుముందు చెప్పినాను కదా. సో ఇది డినామినేటర్ అవుతుంది, ఇది న్యూమరేటర్ అవుతుంది. డివిజన్ చేయొచ్చు. 5 1s are 5 3s are ఎంత వస్తుంది, 3 3s are 9. సో 9 స్క్వేర్స్ని మనం షేడ్ చేయాలన్నమాట. సో ఎన్ని పార్ట్స్కి మనం షేడ్ చేసినాము, 9. టోటల్ పార్ట్స్ వచ్చి 15. దాంట్లో 3/5 అంటే మనము దీన్ని డివిజన్ చేస్తే క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది మిగతాది, 9 పార్ట్స్కి మనం షేడ్ చేయాలని అర్థమైంది. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంది అనుకుంటా.